వెల్కమ్ టు NS5 న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదరిగూడ పరిధి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కట్ట ఆంజనేయులు గౌడ్ ఆఫీస్లో మండల పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నిన్న చెరుకు బాలయ్య గార్డెన్లో ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సమావేశంలో కాంగ్రెస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఘాటుగా విమర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోటకూర వజ్రేష్ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలకు ధీటుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వారు చేసిన తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేకపోతున్నారని, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం నిలవదని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే ఈ పథకాలన్నీ సాధ్యమవుతాయని వారిపై తీవ్ర విమర్శలు చేసినందుకు నిరసనగా ఈ ప్రెస్ మీట్ మేడ్చల్ గెలిచిందని, వజ్రేష్ యాదవ్ అని మల్లారెడ్డి డబ్బులు పంచి రోడ్లు గుడులు తెచ్చినానని మాయమాటలు చెప్పి నైతికంగా మల్లారెడ్డి ఓడిపోయిండు, వజ్రేష్ యాదవ్ గెలిచిందని చెప్పటానికి నిదర్శనమని, 1,00,000 ఓట్లతో గెలుస్తారని చెప్పి 30,000కు గెలిచిన మల్లారెడ్డిది అదొక గెలుపా అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లె శ్యామల, అమర్, గోపు బాలరాజు యాదవ్, కందుల కుమార్, ముదిరాజ్, వినోద్, భోజిరెడ్డి, దావీదు రెడ్డి, బి అనిల్ కుమార్ గౌడ్, వెంకటేష్, దామోదర్ రెడ్డి, నక్క నరసింహ, సల్మాన్ ఖాన్, కంచర్ల వెంకటరెడ్డి, కర్రె అశోక్, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఆయన 5 ఏళ్ళు ఎంపీ చేసిండు, 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిండు. ఆయన ఎన్నోటితో గెలవాలండి. ఒక్కొక్కటి 78,000తో గెలిచిండు. వీనికి 1,00,000 దాటాలి. ఈ శరణ్ తప్పినానికి 1,00,000 దాటాలి. నువ్వే కదా, నువ్వే అన్నావు. ఆడు ఒక్కొక్కడు ఆడు మేడమే చెప్తున్నావు 20-30 గుళ్ళు కట్టించిందంట. 167 గుళ్ళు. అరే వాడిని రమ్మన్నా, ఏ ఊర్లో 160 లెక్క చెప్పమని మేము రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటాం. సరే 120 ఏ గుడిలో అని పైసలు పెట్టి గుడి కనెక్ట్ చేసినో ఇప్పుడు నేను ప్రమాణం చేసి చెప్తున్నా. మేమంతా కాంగ్రెస్ వాళ్ళంతా రాజకీయ సన్యాసం తీసుకుంటాం. సిగ్గు శరం ఉండాలి మాట్లాడతాం కానీ మాట్లాడేటప్పుడు కొంచెం నేను టోటల్ గా చెప్పదలుచుకున్నా, ఆ విజయం గురించే చెప్పదలుచుకున్నా. వాని విజయం కాదు, నువ్వు లోతుగా వచ్చినావు కాబట్టి చెప్తున్నా బిడ్డ. నీవు 10 ఏళ్ళు ఈ మేడ్చల్ నియోజకవర్గాన్ని నువ్వు పరిపాలించినావు. నువ్వు 1,00,000 మెజార్టీతో నీ కళ్ళ ముంగట 70,000-80,000తో గెలిచిండు. అయినా నేను ఏమడుగుతున్నా అంటే, నీవు 6 నెలల నుంచి ఏ కుల సంఘాలకు డబ్బులు ఇచ్చినావు అంటే 10 ఏళ్ళు నీకు యాదికి రాలే. ఎవరు చేయాలి? పోటీ కొత్తగా చేస్తోడు చేయాలి. నువ్వు 5 ఏళ్ళ అధికారం నుండి కూడా అరే ఇక నన్ను తంతారని చెప్పి నువ్వు పని చేసినావు. సరే, నీ పైసలు పెట్టినావు, నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు, నువ్వు చేసినావు, పెట్టుకున్నావు, గెలిచినావు. నీ క్యాడర్ కూడా ప్రతి ఊర్లో నీకు చైర్మన్లు ఉన్నారు, వైస్ చైర్మన్లు ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, అందరు ఉన్నారు. అయినా మా క్యాడర్ను పట్టుకొని వజ్రేష్ యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారు ఈ యొక్క ఎలక్షన్ వాస్తవానికి చెప్తున్నాం, మేము 100% గెలుస్తామన్న ఉద్దేశంతో కూడా మేము ఆయనతో కొట్లాడినాం. మాకు తెలుసు ఆయన డబ్బులు పెట్టుకొని కొట్లాడినాడు, మా మంచితనంతో కొట్లాడినాం. ఓడిపోయినాం, ఓటమి మేము అంగీకరిస్తున్నాం. దాని మీద వేరే మాట్లాడడం ఎందుకు? వ్యక్తిగతంగా ఆయన మీద మాట్లాడడం ఎందుకు చెప్పు? ఆయన 250 మెజార్టీ రాలే, ఇంతమంది ఉన్నాం, మేము ఓడగొట్టినాం, ఏదో పీక్తాం చేస్తామని ముందు వాళ్ళ చూసుకోమాను. ఒక్కొక్కరిది మంద సంజయ్ రెడ్డి గత ఏందో, ఆయన సంజయ్ ఏందో చెంచగల్ లెక్క అయ్యారు, వాళ్ళ చూసుకోమాను. ఇట్లా మాట్లాడదు కదా, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊకుటానికి ఇక్కడ సిద్ధంగా లేం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, టోటల్గా వేరే విషయం కాదు. ఇలా కరాఖండిగా మా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల తరపున కూడా చెప్తున్నా, మర్యాదగా మా నాయకుల మీద మళ్ళీ ఎప్పుడన్నా ఇలాంటి ఆరోపణలు చేస్తే కేటీఆర్ కానీ, మల్లారెడ్డి కానీ, ఆయన బీఆర్ఎస్ నాయకులు కింది స్థాయి నుంచి ఎవడైనా కానీ ఊరుకునేది లేదని చెప్పి కూడా మేము ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. మేము క్లియర్గా నీకు చెప్పిన ఇన్లే, సుధీర్ రెడ్డి గారిని మా మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఎంపీగా పోటీ చేయమని మేమంతా చెప్తా ఉన్నాం. దానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ మా సుధీర్ రెడ్డి గారే ఇంకో ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను ఈ మేడ్చల్ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలోనే నేను పనిచేయాలి, ఇంకా కూడా ఈ యొక్క నియోజకవర్గం ఉన్న మారుమూల గ్రామాలు కానీ అభివృద్ధిలో ఇంకా కుంటుపాటు ఉన్నాం, దీన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకోవాలనే కక్ష మీద ఆయన సీఎం గారిని కలిసి నిధులు తెస్తా ఉన్నాడు. ఆయన ఓకే అంటే కూడా ఎంపీగా టికెట్ పోటీ చేస్తే మాకు మంచిదని మేము కోరుతున్నాం. మన ఆయన కూడా ఉండాలి కదా, పోటీ చేసే ఆలోచన కూడా ఆయనకు ఉండాలి కదా. నిజమే కదా, మనం చెప్పేంత వరకే మేము కూడా ఈ మీడియా ద్వారా కూడా చెప్తున్నాం, మా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఆయన ఎంపీగా పోటీ చేయమని కోరుతున్నాం.
ఆదేశిస్తే 100% 1,00,000 మెజార్టీతో గెలిపిస్తాం. సుధీర్ రెడ్డి గారు కనుక ఇక్కడ నుంచి పోటీ చేస్తే 1,00,000 మెజార్టీతో గెలుస్తాం. అది కూడా రాసి పెట్టుకోం. భద్రారెడ్డి ఉండని, మల్లారెడ్డి ఉండని, ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ వచ్చి పోటీ చేసినా గెలుపు మాదే, రాసి పెట్టుకోమని చెప్పి. కేటీఆర్ కానీ మల్లారెడ్డి కానీ లోకల్ ఉన్న నాయకులను కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ నాయకులంతా ఇవాళ విలేకరులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ లీడర్లు కానీ నేను ఒకటి అడుగుతున్నాను. ఏదైతే సుధీర్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారో ఆయన ఉండగానే వీళ్ళంతా లీడర్గా ఎదిగారు. వాళ్ళ నాయకత్వంలో టిఆర్ఎస్ లో పనిచేసారు. ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ దగ్గరగా పనిచేస్తలేదు, ప్రజలకు ఇబ్బందులు చేస్తుందనే అక్కడ ఉన్న సుధీర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన నెంబర్ ఇష్టం లేకుండా రాకుండా ఎవరినే మనలే కదా. ఇవాళ సుధీర్ రెడ్డి మీద, జంగే యాదవ్ మీద దొంగ లంగాను మాట్లాడుతున్నారు కదా, అది తప్పు కదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మల్లారెడ్డి మీ పార్టీలోకి వస్తుంటే వ్యతిరేకిస్తారా? 100%. ఎందుకు వ్యతిరేకిస్తామంటే మల్లారెడ్డి పార్కులు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు పెట్టి ఆయన యొక్క కాలేజీ నిర్మించుకుంటూ ఆయన ఆస్తు పెంచుకోవడానికి ఆయన పనికొస్తాడు తప్ప ప్రజానాయకుడు కాదు, ప్రజల గురించి మాట్లాడే వ్యక్తి కాదు. ఎక్కడైనా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్నడైనా ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడిండా? మీరు ఒకసారి చెప్పండి. తన ఆస్తులు ఆయన కాపాడుకోవడానికి తప్ప ఇంకోడానికి పనికిరాడు. ఈరోజు క్లియర్గా చెప్తా ఉన్నాం, మీరందరూ చూస్తూ ఉన్నారు, మీడియా కూడా చూస్తున్నది. ఎక్కడైతే మండలాలు షామీర్పేట, కీసరా, జవహర్ నగర్ అక్కడ బట్టి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జా పెట్టిండో ఆల్రెడీగా వాటి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అది ఎంక్వైరీ నడుస్తుంది. ఖచ్చితంగా ఆయన మీద ఆ రోజు నుంచి మాట్లాడుకుంటూ వచ్చినాం, ఈ రోజు కూడా మాట్లాడుతున్నాం. తప్పకుండా వాటిని వెలికి తీసి న్యాయబద్ధంగా సీఎం గారికి చెప్పి వాటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఆయన ఏ కాంగ్రెస్లోకి వచ్చినా ఆయన మీద యాక్షన్ బరాబర్ ఉంటుంది. అప్పుడే 50 రోజులు అయింది, అప్పుడే కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి జక్క వెంకటరెడ్డికి ఒకటి సవాల్ చేస్తా ఉన్నాను. జక్క వెంకటరెడ్డి దళితుల మీద దాడి చేస్తే కేసు పెట్టకుండా ఊకుంటారా? ప్రభుత్వ భూములు అమ్ముకుంటే చూస్తూ ఊకుంటామా? ఆడ సాయిప్రియ మొత్తం అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. నేను చూపిస్తా రమ్మాను. ఇంకోటి దర్గాదయాకర్ రెడ్డి చెప్పిండు కదా, మల్లారెడ్డి జక్క వెంకటరెడ్డి కలిసి మన నాలది అమ్ముకుంటాను ఆయనే స్టేట్మెంట్ ఇచ్చిండు. టీఆర్ఎస్లో ఉండి అమ్ముకోలేదు, చర్చకు రమ్మను. ఎవరిని వేధిస్తున్నారు? సర్పంచ్లు ఎక్కడున్నారు? సర్పంచ్ మేము